ఒక స్టేట్మెంటో లేకపోతే ఫీలింగో లేకపోతే గట్ ఫీలింగో తెలియదు. కొంచెం ఓపెన్గా మాట్లాడతాను ఇవాళ. ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్పారు. అంటే యూజువలీ కాకిపిల్ల కాకి ముద్దులాగా మా టీము మేమంతా చూసాం, బాగుంది బాగుంది అనుకున్నాం. కాకపోతే ఈ సినిమాకి సంబంధం లేని వాళ్ళు చూశారు. అంటే వాళ్ళు చూసిన రియాక్షన్స్ అన్ని తెలుసుకున్నప్పుడు నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది. May 15th మేము పెయిడ్ ప్రీమియర్స్ ఆర్గనైజ్ చేసాం. అది త్వరలో సోషల్ మీడియాలో దాని గురించి డీటెయిల్స్ పెడతాం. ఇది ఏదో ఇట్స్ ఫ్రమ్ మై హార్ట్. సినిమా May 15th పెయిడ్ ప్రీమియర్స్ మీరు చూసిన తర్వాత మీకు సినిమా నచ్చలేదు అనుకోండి, నేను ఆ పెయిడ్ ప్రీమియర్స్ రోజు నేను బయట నించుని ఉంటా. స్క్రీన్ బయట నుంచి రాగానే you have all the rights to ask me your ticket back, or you have all the rights to ask me you wasted. ఒకవేళ నేను మీ టైం వేస్ట్ చేసి ఉంటే మీకు మొత్తం రైట్స్ ఉంది, నేను అక్కడే నించుంటా. నించుని మీరు అడగొచ్చు, నవీన్ నీ కథలు ఎప్పుడు బాగుంటాయి, నువ్వు చేసే క్యారెక్టర్స్ బాగుంటాయి, మీ ఇచ్చే అప్రిషియేషన్స్ ఉంది కదా, ఆ వాల్యూకి ఆ రెస్పెక్ట్కి ఈ సినిమా నా ఆన్సర్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే నేను చేసిన ఇంత మంచి గొప్ప యాక్టర్స్, ఇంత మంచి టెక్నీషియన్స్, ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్ మీద నమ్మకం. నాకు ఎక్కడో ఒక 1% సినిమా మీద ఎక్కడో ఒక కొంచెమైనా తక్కువ ఏదైనా ఉందనుకుంటానేమో అనుకుంటాను. కానీ నాకంటే ఎక్కువ ఈయన గురించి ఏం చెప్పాలండి. ఒక ప్రొడ్యూసర్గా డే 1 నుంచి ఇప్పుడు దాకా ఈ సినిమా కోసం నేనెంత కష్టపడ్డాను, మా టీం ఎంత కష్టపడిందో, డైరెక్టర్ ఎంత కష్టపడ్డారు, దానికి 2 ఎత్తులు ఆయన ఇప్పుడు దాకా ఈ సినిమాకి ఖర్చు పెడుతూనే ఉన్నారు. ప్రమోషన్స్కి అయినా కానీ, సినిమాకైనా కానీ, అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి రెడ్ చిల్లీస్ తీసుకొచ్చారు. అండ్ నాకు అర్థం కాలేదు, ఏంటి సార్ ఏం చేస్తున్నావు అనేసి. సార్ మన క్వాలిటీ బాగుండాలి, మన సినిమా ఆడియన్స్ థియేటర్లో చూసేటప్పుడు ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి అదే సార్ మా కష్టం. ఎందుకంటే కథ బాగుంది, యాక్టర్స్ బాగున్నారు, మేము టీం అంతా బాగా సెట్ చేసుకున్నాం. కాకపోతే ఆడియన్స్కి చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలా థ్యాంక్స్లు చెప్పాలి, కానీ థ్యాంక్స్ కంటే ఎక్కువ నా సినిమాని మీరందరూ వచ్చి చూడడం చాలా ముఖ్యం. సో May 16th 11 రిలీజ్ అవుతుంది. మీరు పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా నేను డిసప్పాయింట్ చేయను. నా కథ నా స్ట్రెంగ్త్, నా కథనే నా యాక్టింగ్, నా కథనే నా టీం. సో 11 ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ఫర్ ష్యూర్ ఇట్ ఈస్ అ డివోటెడ్ థ్రిల్లర్. అండ్ ప్రతి థ్రిల్లర్ చూసేటప్పుడు మనం అనుకుంటాం డైరెక్టర్ ఏంటి, ఓకే ఒక చిన్న ప్రతి 2 minutes ఒక ట్విస్ట్ ఇస్తాడు, ఇంటర్వల్ బ్యాంగ్ ఇలా ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ ఇలా ఉంటుంది, లేకపోతే క్లైమాక్స్ ఇలా ఉంటుంది. బట్ చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నా, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నా మనసు మీద చేపెట్టి చెప్తున్నా. ఈ సినిమాలో ఉన్న ఒక యూనిక్ కాన్సెప్ట్ని ఇప్పుడు దాకా మీరు ఏ థ్రిల్లర్లో చూసుండరు. ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే నా యాక్టింగ్ కంటే నా డైరెక్టర్ మీద నాకు చాలా నమ్మకం ఈ సినిమా మీద. షూర్గా ఒక 30-40 minutes మీరు చాలా ఎమోషనల్ డ్రైవ్కి గురి అవుతారు. అండ్ ఆ ఎమోషన్ మిమ్మల్ని సినిమా చూసి బయట వెళ్ళిన తర్వాత కూడా మీ ఇంటి దాకా ఆ ఎమోషన్ మీతో పాటు వస్తుంది. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే నాకు ఈ సినిమా మీద అంత నమ్మకం, ఈ కథ మీద అంత నమ్మకం, ఈ ప్రొడక్షన్ మీద అండ్ మా డైరెక్టర్ మీద అంత నమ్మకం. అండ్ సో దీని తర్వాత నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన విషయం, ఫస్ట్ ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా ట్రైలర్ని ఆయన లాంచ్ చేయడం, ఆయనకు మా ట్రైలర్ నచ్చడం, అండ్ ఆయన లాంచ్ చేసిన ట్రైలర్ని మీరందరూ చాలామంది చూసి నియర్లీ 4 to 5 million వ్యూస్ దాకా వెళ్ళింది. అండ్ ఇంత మంచి రెస్పాన్స్కి నేను చాలా థ్యాంక్ యూ కమల్ సార్, థ్యాంక్ యూ ధనుష్ గారు, థ్యాంక్ యూ ఆర్య గారు, సింబు గారు, మై బాస్ సందీప్ కిషన్, శ్రీ విష్ణు గారు, సుహాస్, విశ్వక్సేన్. అంటే ఈ సినిమాకి ఫస్ట్ లుక్, ఈ సినిమా ఫస్ట్ పోస్టర్, ఈ సినిమా టీజర్, ఈ సినిమాకి సంబంధించి ఎవరికి నేను అడిగినప్పుడల్లా నాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే కానీ అన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేసిన నా యాక్టర్ ఫ్రెండ్స్, నా డైరెక్టర్ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు నిజంగా ఈరోజు వచ్చిన గెస్ట్ అందరూ నేను సంపాదించుకున్న వాళ్ళు, ఇక్కడ నించున్న వాళ్ళందరూ నేను సంపాదించుకున్న వాళ్ళు.
అది నా హానెస్టీతో సంపాదించుకున్నాను. అండ్ ఈరోజు ఇక్కడ మీరందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీడియా, యు ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. మీ దగ్గర వచ్చిన కాంటెంటే ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళు దే సీ ఎవ్రీ కాంటెంట్ అండ్ దే కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఇప్పుడే కాదు, నేను ఫస్ట్ అందాల రాక్షస్ నుంచి ఇప్పుడు దాకా ఏ సినిమా చేసినా నాకు సపోర్ట్ చేసిన మీడియాకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను.